హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ హెల్దీగా టేస్టీగా పచ్చి కొబ్బరి పెసరపప్పుతో హల్వా. రెసిపీ తయారీ విధానం చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అని చెప్పే పిల్లల కోసం తప్పకుండా చేసి పెట్టాలండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లల కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కూడా తగ్గిపోతాయి. అలాగే పిల్లలతో పాటు వంటింట్లో పనిచేసే ప్రతి అమ్మ తినవలసిన రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతే ఈ హల్వా కోసం ముందుగా మనం పచ్చి కొబ్బరిను తురిమి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 1/2 కప్పు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పెసరపప్పు తీసుకుని ప్యాన్లో వేసుకుని దూరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా, అందుకోసమని వేసుకుంటే టేస్ట్ కూడా పెసరపప్పుతోనే వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా దూరగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 కప్పుల కొబ్బరి, 1 కప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1.5 కప్పు నీళ్లు కూడా తీసుకోవాలి. మొత్తం ఇలా వేసుకుని చక్కగా పీస్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ముందుగా నెయ్యి వేసుకోవాలి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళైతే వేరుశనగ పప్పుల్ని వేయించి దంచి వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు నూనెలో అయినా వేయించుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని చక్కగా దూరగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని కలుపుతూ ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ లెవెల్స్ పోయి మొత్తం దగ్గర పడేలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మనం వేడెక్కుతున్న ఈ మిశ్రమంలోంచి కొబ్బరి నూనె బయటికి వస్తూ ఉంటుంది. అలా నూనె బయటికి వచ్చే వరకు దీన్ని మగ్గిపోనివ్వాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా హల్వా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా నూనె బయటకు వచ్చే వరకు కలిపేసి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఇందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటే మన టేస్టీ పచ్చి కొబ్బరి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.